హాయ్ వ్యూవర్స్, ఇవాళ మీకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాను. అందులో మనతో పాటు ఇంకా ఎవరెవరో ఉంటారు. విశ్వనగరిగా చెప్పుకునే హైదరాబాద్లో కబ్జాదారులు చాలామందే ఉన్నారు. కానీ వాళ్లను మించిన కబ్జాలు చేసే మహా కిలాడీలు సిటీలో జెండా పాతేశాయి. వాటి జోలికి వెళ్ళినా వెళ్ళకపోయినా అవి మాత్రం కబ్జాలు చేస్తూనే ఉంటాయి, కాటు వేస్తూనే ఉంటాయి. కాదంటే రౌండప్ చేసి రఫ్ఫాడించేస్తాయి. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ విత్ నందు. ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ మొత్తం కబ్జా చేసేసాయి. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఒక చర్లపల్లె కాదు, కాచిగూడ, సికింద్రాబాద్ అన్ని స్టేషన్లను కబ్జా చేశాయి. మరి రైళ్ల పరిస్థితి ఏంటి అంటే వాటిని కూడా కబ్జా చేసాయి. అవి చాలదన్నట్లుగా ఇప్పుడు లేటెస్ట్గా సిటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేశాయి. ఇదే ఇప్పుడు సిటిజన్స్ను హై టెన్షన్ పెడుతుంది. అవి వస్తే చాలు పరుగులు పెట్టాల్సి వస్తుంది. అంతగా కబ్జా చేస్తున్న కబ్జాసురులు ఎవరో కాదు, మస్కిటోస్. ఎస్, మీరు వింటున్నది జోక్ కాదు, చాలా సీరియస్. సిల్లీగా ఉందా? ఒకవేళ మీరు సిల్లీగా తీసుకుంటే మాత్రం సీన్ సితారే, అందులో నో డౌట్. దోమలు జంట నగరాల మీద దండయాత్ర చేస్తున్నాయనే చెప్పాలి. వాటిని అడ్డుకొని ఆపే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రికి కూడా లేదు. ఏంటి ఉందంటారా? రేవంత్ రెడ్డికి అంత దమ్ము ఉందంటారా? కావాలంటే ఈ వీడియో చూసి మీరే చెప్పండి. దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఫుల్ దోమలు, అందరు దోమలు ఎట్లా కొట్టుకుంటున్నారో ఒక్కొక్క విచిత్రం కొట్టుకుంటున్నారు. చూపిస్తారండి. గ్లోబల్ సిటీ దోమల్ సిటీగా మారిపోయింది. ఎక్కడ చూసినా హైటెక్ కల్చర్, హైటెక్ బిల్డింగ్, స్పీడ్ డెవలప్మెంట్, మెట్రో లైఫ్ స్టైల్. హైదరాబాద్ అంటే ఒక రేంజ్, నిజమే. కానీ ఇప్పుడు మనల్ని మించిన కల్చర్ అవి క్రియేట్ చేస్తున్నాయి. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే టికెట్టో ఎంట్రీ పాసో తీసుకోవాలి. కానీ దోమలకి నో పాస్, నో టికెట్స్, డైరెక్ట్ ఎంట్రీ. అడ్డుకుంటే కాటేస్తాయి, సింపుల్గా ఆసుపత్రిలో బజ్జో పెడతాయి. అందుకే వాటితో పెట్టుకునే వాళ్ళు, పెట్టుకొని గెలిచిన వాళ్ళు మన చరిత్రలోనే లేరు. మాట్లాడుతుంటే నోట్లోకో, ముక్కులోకో, చెవుల్లోకో వెళ్తాయి. ఏం చేయగలం? 1.5 కోటి జనాభా ఉన్న హైదరాబాదులో మనకంటే ఎక్కువ పాపులేషన్తో ప్రభుత్వానికే దడ పుట్టిస్తున్నాయి. అసలు దోమల మధ్య మనం ఉన్నామా, మన మధ్య దోమలు ఉన్నాయా అనేది అర్థం కాని పరిస్థితి. చూసారా? వీళ్ళంతా ఏదో రైలు ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కాల్సిన రైలు ఇంకా రాలేదు. అంతవరకు దోమలతో యుద్ధం ఎలా చేస్తున్నారో, ఎంత నరకం అనుభవిస్తున్నారో. కేవలం 2 మిల్లీగ్రాముల బరువు ఉండే దోమ 70 కిలోల మనిషిని పడగొట్టేస్తుంది. తేడా వస్తే చంపుతుంది కూడా. ఏ కాదంటారా? కాదనగలరా? క్షణం కూడా ప్రశాంతంగా కూర్చొనివ్వకుండా నాన్ స్టాప్గా యుద్ధం చేయాల్సిన పరిస్థితి. లేదంటే నరకమే. చూడండి, చెట్ల కొమ్మలతో విసురుకుంటున్నారు. ఇక్కడ మాత్రమే కాదు, సిటీలో చాలా ప్రాంతాల్లో దోమల బెడద ఇంతకంటే దారుణంగా ఉంది. కాలనీల నుంచి అపార్ట్మెంట్ల వరకు, గల్లీల నుంచి గడపల వరకు నగరాన్ని దోమలు కబ్జా చేసేసాయి. ఇలాంటివే గతంలో చాలా వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. అయినా సరే సిటీలో సీన్ మాత్రం మారలేదు. వాటిని ఫేస్ చేసే డేర్ లేక గవర్నమెంటే హైరాణ పడుతుంది. ఏదో ఫాగింగ్ మిషన్లతో వీధుల్లో పొగబెట్టినా కాసేపటికే మళ్ళీ అవి డబుల్ ఇంజిన్లా తయారై జనం పైకి దూకుతున్నాయి. అమ్మ బాబోయ్, ఈ సీన్ చూసారా? ఒక సెక్యూరిటీ గార్డ్ డ్యూటీలో ఒక దోమతెరను కప్పుకొని కూర్చున్నాడు. నైట్ అంతా అతడు డ్యూటీ చేయాలి పాపం, లేకపోతే కుటుంబ పోషణ కష్టం అవుతుంది. అందుకే
ఇదిగో ఇలా దోమ తెర కప్పుకొని కూర్చున్నాడు. పొరపాటున దోమ దూరిందా, అతడు అజాగ్రత్తగా ఉన్నాడా, ఇక అంతే సంగతులు. దోమలు ఏ రేంజ్లో ఉంటే అతడు ఇలా సెట్ చేసుకున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. జస్ట్ థింక్ డూడ్స్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. బై ద వే, గతంలో అసెంబ్లీలో కూడా దోమల మీద పెద్ద డిబేట్ జరిగింది. ఎందుకంటే అసెంబ్లీని కూడా మస్కిటోస్ కబ్జా చేసేసాయి. వీటికి నో రిజిస్ట్రేషన్, నో ట్రాన్సాక్షన్, అడిగే వాళ్ళే లేరు, ఆపేవాళ్ళు అసలే లేరు. ఒకవేళ ఆపితే ఇంకేదైనా ఉందా? సో దీన్ని ఎలా చూడాలి? రాకెట్ రేంజ్లో హైదరాబాద్ డెవలప్ అవుతుందని చెబుతున్నారు. ఇట్స్ వెరీ గుడ్. బట్ మస్కిటోస్ అంత సీన్ లేదంటున్నాయి. కాదని చెప్పగలమా? ఏ రేంజ్లో డెవలప్ అయినా సరే తాము లేకపోతే ఎలా అని ఎక్కడ పడితే అక్కడ వరదల్లా వచ్చి బెదరగొట్టేస్తున్నాయి. ఇలాంటి వీడియోస్ వ్యవస్థ వైఫల్యానికి ఒక సాక్ష్యంలో నిలుస్తున్నాయి. అసలు అధికారులు ఏం చేస్తున్నారు? పారిశుద్ధ్యం, డ్రైనేజ్, దోమల నివారణ బాధ్యత జిహెచ్ఎంసీదే కదా. వారంతా అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఏదో కాసేపు పొగబెడితే దోమలు పోతాయా? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు దోమలు గుట్టాక ఆసుపత్రులు రోగులతో నిండిపోయాక అదుగో పులి అన్నట్లుంది మన సిస్టమ్. ఎందుకంటే ఈ స్థాయి దోమల ముప్పు రాత్రికి రాత్రి వచ్చిందైతే కాదు కదా. వారాల తరబడి పేరుకుపోయిన నిర్లక్ష్యం, నెలల తరబడి పట్టించుకొని పారిశుద్ధ్య లోపం. అలాగని ఒక్కరిదే బాధ్యత కాదు. హోల్ సిస్టంలో దోమల పైన డీప్ డిస్కషన్ జరగాల్సిన అవసరాన్ని ఇప్పుడు ఈ సందర్భం మనకు చూపిస్తుంది. ఫాగింగ్, దోమల నివారణ చర్యలు, డ్రైనేజ్ క్లీనింగ్ కోసం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూనే ఉన్నారు. అవన్నీ పేపర్ వర్క్స్ దగ్గరే క్లోజ్ అయిపోతున్నాయి. పోనీ ఎంత ఖర్చు చేశారో లెక్కుందా? లేదు. ఉన్న నో రిజల్ట్స్. సిటిజన్స్ క్వశ్చన్స్కు ఆన్సర్ ఎవరు చేస్తారు? దోమల నియంత్రణ తూతూ మంత్రంగా మాత్రమే చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనపడుతుంది కదా. మరి అసలు ఆ ప్రాసెస్ని ఎందుకు కంటిన్యూ చేయడం లేదు? మస్కిటోస్ ప్లానింగ్ టేబుల్ వర్క్స్ నుంచి గ్రౌండ్ వర్క్స్ వరకు ఎందుకు రావడం లేదు? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా? ఫుల్గా ఉన్నాయి. దోమల కోసం వేల కోట్ల అవసరం లేదు. ఎ వెరీ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఈజ్ రిక్వైర్డ్ హియర్. దోమల సంతతి పెరగడానికి మెయిన్ రీజన్ అపరిశుభ్రత, నిలిచిపోయిన నీరు, పూడిక తీయని డ్రైనేజీలు, టైం టు టైం ఫాగింగ్ చేయకపోవడం. ఇవన్నీ మనం చిన్నప్పుడే స్కూల్లో చదువుకున్నాం. అంతకంటే మెయిన్ కాజ్ ఏంటి అంటే ఖాళీ స్థలాల్లో నిర్మాణంలో ఉన్న బిల్డింగుల నుంచి దోమలు అంచనాలకు మించి పుట్టుకొస్తున్నాయి. వస్తూ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా మోసుకొస్తూ మన మీద డౌన్లోడ్ చేస్తున్నాయి. మనం బయటకు ఎంత బలంగా ఉన్నా కూడా ఒక 2 గ్రాముల దోమే మనకంటే యమా స్ట్రాంగ్. మనం కాదని చెప్పగలమా? సో బీ అవేర్ ఆఫ్ మస్కిటోస్. లేదు అంటే మస్కిటో బాధలో మస్కిటోలతో మనం కాపురం చేయాల్సిన పరిస్థితి. ఆల్రెడీ చేస్తున్నాం కూడా. ఇంకా డీప్గా చేయాల్సి వస్తుంది. ముందు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ అలర్ట్ అవ్వకపోతే అది జరిగి తీరుతుందంటూ ఈ వీడియోలు ప్రూవ్ చేస్తున్నాయి.